రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ లో టెన్షన్ నెలకొంది. అనుకున్న టైం ప్రకారం రుణమాఫీ జరిగితే రైతుల్లో ఉన్న కాస్తంత సానుభూతి కూడా కోల్పోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడంతో పూర్తిగా చతికిల పడింది బీఆర్ఎస్. దీంతో రుణమాఫీని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీపై పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లడం గులాబీ నేతలను టెన్షన్ పెట్టిస్తుంది. రుణమాఫీ కాంగ్రెస్ కు పాజిటివ్ గా మారితే ఇక ప్రజల్లోకి వెళ్లడానికి అస్త్రాలే ఉండవన్నది గులాబీ పార్టీ ఆందోళన చెందుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇచ్చిన మాట ప్రకారము 15 ఆగస్టు కల్లా కూడా కంప్లీట్ చేయాలని కూడా టార్గెట్ పెట్టుకుంది. దానిలో భాగంగానే జూలై 17 తొలి ఏకాదశి నుంచే కూడా విడతల వారీగా కూడా ప్రారంభించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసము నిధుల సమీకరణ పైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఇదే సమయంలో ఆ స్కీమ్ అమలుపై గులాబీ పార్టీ సైతం సీరియస్ గా దృష్టి సారించింది. నిజంగానే రుణమాఫీ అమలైతే రైతుల్లో ఇప్పటి వరకు ఉన్న బీఆర్ఎస్ గ్రౌండ్ మొత్తం ఖాళీ అవుతుందనేది కూడా ఆ పార్టీ నేతలకు భయం పట్టుకున్నదనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. 10 ఏళ్లుగా రైతుల ఆదరణతో పార్టీ బలంగా ఉన్నదని, రైతు బంధు లాంటి పథకాలే తమ పార్టీనికి పవర్ లోకి తీసుకొచ్చాయని, ఇప్పుడు ఆ సెక్షన్ మొత్తం కాంగ్రెస్ కి పాజిటివ్ గా మారితే ఇక ప్రజల్లోకి వెళ్లడానికి అస్త్రాలే ఉండవనేది గులాబీ పార్టీ ప్రస్తుతం ఆందోళన చెందుతుందనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే ఫ్యూచర్ పైన కూడా టెన్షన్. రుణమాఫీ అమలు ఏకకాలంలో సాధ్యం కాదన్నది కూడా బీఆర్ఎస్ భావిస్తున్నది. ఒకవేళ స్కీమ్ సక్సెస్ అయితే తమ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. రైతు బంధు కన్నా రుణమాఫీ ఎఫెక్ట్ గణనీయంగా ఉంటుందని కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక్కసారిగా భారం అంతా తగ్గిపోతే ఇక రైతు భరోసా, రైతు బీమా లాంటి అంశాలను రైతులు పట్టించుకోరని, వాటి అమలు కాస్త ఆలస్యమైనా కూడా ప్రభుత్వం పెద్దగా వ్యతిరేకత రాదని కూడా భావిస్తున్నారు. అయితే ఒకవైపు కాంగ్రెస్ వైఫల్యాలతో ప్రజల్లో ఆ పార్టీ పట్ల వ్యతిరేకత పెరుగుతూ ఉందని ఇప్పటిదాకా గులాబీ నేతలు భావిస్తూ వచ్చారు, ప్రచారం కూడా చేస్తూ వచ్చారు. కానీ రుణమాఫీ అమలు చేస్తే సీన్ రివర్స్ అవుతుందని కూడా ఆందోళన చెందుతున్నారని కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఆశించిన సీట్లు కనీసం 2-3 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడము, సో పబ్లిక్ మొత్తం కూడా ఇటు బీజేపీ, కాంగ్రెస్ అన్న చందాన కూడా ఇద్దరికి 8 స్థానాల్లో కూడా మ్యాండేట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు జనంలోకి ఎలా వెళ్ళాలి? ప్రధాన అంశం ఏంటంటే రైతుతో పాటు రైతుల బాగోగులతో పాటు రైతులకు పంట రుణాలు, అలాగే దాంతో పాటు రైతు రుణమాఫీనే అస్త్రంగా చేసుకుని కూడా బీఆర్ఎస్ నేతలు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. 6 గ్యారెంటీల అమలు పైన కూడా పదే ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు. 6 గ్యారెంటీల అమలుకి ఇప్పటికి కూడా నోచుకోలేదు అని కూడా తమ అస్త్రాలన్నీ కూడా సంధిస్తూ వస్తున్నారు. ఇప్పుడు జనంలోకి ఎలా వెళ్ళాలి అనే మీమాంస కూడా బీఆర్ఎస్ నాయకుల్లో నెలకొని ఉంది. సకాలంలో రైతు బంధు సాయాన్ని అందించకపోవడంతో రైతుల్లో వస్తున్న వ్యతిరేకతను ఇంతకాలంగా కూడా రాజకీయంగా వాడుకొని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ విమర్శించింది. ఒకసారి కంప్లీట్ చేస్తే ఇక ఏ అంశాన్ని పట్టుకొని జనంలోకి వెళ్లాలనేది కూడా ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలని వాళ్ళ మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే బీఆర్ఎస్ సైతం గతంలో రుణమాఫీ హామీ ఇచ్చింది. ఫస్ట్ టర్మ్ లో 4 విడతల్లో కూడా కంప్లీట్ చేసింది. సెకండ్ టర్మ్ లో మాత్రము 50,000కు మాత్రమే రుణాలను మాఫీ చేయగలిగింది. ఆ మేరకు రైతుల్లో కూడా కొంత అసంతృప్తి అక్కడక్కడ వ్యక్తమైనప్పటికీ చివరికి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కూడా కోల్పోయింది. షెడ్యూల్ ప్రకారము 15 ఆగస్టు కల్లా కాంగ్రెస్ రైతు రుణమాఫీ కంప్లీట్ చేస్తే అది అధికారిక పార్టీకి అడ్వాంటేజ్ గా మారి బీఆర్ఎస్ ఉనికికి ప్రశ్నార్థకం అవుతుందనేది కూడా గులాబీ లీడర్లు ఆవేదన చెందుతున్నారనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. అయితే జాతీయ సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించడము రైతులకు గుదిబండగా మారింది. ఆ బరువు తగ్గిందేమోనని రుణమాఫీ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో ప్రభుత్వం దశల వారీగా అమలు చేసిన వడ్డీల భారంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈసారి ఒకేసారి మొత్తం 2 లక్షల రుణమాఫీ చేయడానికి జరుగుతున్న కసరత్తుతో రైతుల్లో విశ్వాసం పెరుగుతుండగా విపక్షాల్లో రాజకీయ కోణం నుంచి ఒకంత ఆందోళన మొదలైందని కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వరుసగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన పరిస్థితి
పరిస్థితులలో గ్రామ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించుకునేటందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. అదే సమయంలో ఒకవేళ రుణమాఫీ అమలైతే రైతులను దగ్గర చేసుకోవడానికి అవకాశాలు కూడా కరువు అవుతాయి అనేది కూడా ప్రస్తుతము బీఆర్ఎస్ లీడర్లలో కూడా కలవరం మొదలైందని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాత్రము సవాళ్లు ప్రతి సవాళ్ళు అన్న చందన కూడా నడిచింది. రుణమాఫీ ఒకే విడతలో సాధ్యం కాదన్నది కూడా బీఆర్ఎస్ అభిప్రాయము. దాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. 6 గ్యారంటీలతో పాటు రుణమాఫీని 15 ఆగస్టు కల్లా అమలు చేస్తే ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఓపెన్ గానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. కొద్ది రోజుల కిందట కూడా మనందరం కూడా మీడియా సాక్షిగా చూసాము. అసెంబ్లీ దగ్గర గన్ పార్క్ వద్దకు కూడా వచ్చి మాజీ మంత్రి హరీష్ రావు రెసిగ్నేషన్ లెటర్ కూడా రెడీగా పెట్టుకున్నానని మీడియా ముఖంగా వచ్చి కూడా ప్రశ్న అడ్రస్ చేశారు. అయితే లోక్సభ ఎన్నికల సమయంలో వీరిద్దరి మధ్య సవాళ్ల సంవాదం హార్డ్ గా నిలిచింది. ఎందుకంటే బీఆర్ఎస్ ఒకటే అస్త్రాన్ని వాడుకుంటూ వస్తుంది, రైతు బంధు స్కీమ్. ఎందుకంటే 15,000 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ప్రామిస్ చేసింది. కానీ ఎలక్షన్ కోడ్ కి ముందు కూడా అదే 10,000ని కూడా పాత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడము, 15,000 ఇవ్వకపోవడము, దీన్ని బాగా మాజీ మంత్రి హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో బాగా కాంగ్రెస్ పైన ట్రిగ్గర్ చేశారు. అయితే ఇప్పుడు రుణమాఫీ అమలు కోసం ప్రభుత్వంలో జరుగుతున్న హడావిడితో ఒకే విడతలో అమలు సాధ్యం కాదనే అనుమానం ఉన్నప్పటికీ అంచనాలకు భిన్నంగా సక్సెస్ అయితే బీఆర్ఎస్ కు ఎదురయ్యే సవాళ్లే ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ వైఫల్యాలపై ఆధారపడి పార్టీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్న ఈ స్కీమ్ అమలు తర్వాత పరిస్థితి ఏంటనేది కూడా ప్రస్తుతము బీఆర్ఎస్ నేతలకు మింగుడుపడని అంశంగా మారింది. సరిగ్గా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే కోరుకుంటుందనేది కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ మళ్లీ కోలుకోకుండా చేయడానికి అన్ని అస్త్రాలను ప్రయోగించాలని కూడా కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. ఒకవైపు ఆపరేషన్ ఆకర్ష్, మరోవైపు రుణమాఫీ అమలుతో పార్టీ నేతలను నోళ్లు ముయించాలని కూడా కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నది. అయితే గ్రామాల్లో ఆ పార్టీకి స్థానం లేకుండా చేయాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ. అయితే బీఆర్ఎస్ ను రాజకీయంగా సమాధి చేయాలని 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పెట్టుకున్న టార్గెట్ సాధించి ఇప్పుడు రానున్న 4.5 ఏళ్ల పాటు ఆ పార్టీకి ఉనికి లేకుండా చేయాలనే దీర్ఘకాలిక లక్ష్యాన్ని కూడా కాంగ్రెస్ రూపొందించుకున్నది అనేది కూడా ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. రుణమాఫీ అమలు తర్వాత బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటనేది కూడా ఆ పార్టీలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనే కూడా చాలా కీలక అంశంగా కూడా మారనుంది. ఇప్పటికే సొంత పార్టీ క్యాడర్ ను కాంగ్రెస్ లోకి వెళ్లకుండా నివారించుకోవడంలో అనుకున్న ఫలితాలను కూడా సాధించలేని బీఆర్ఎస్ ఇక ప్రజల్లో పార్టీని ఎలా కాపాడుకుంటుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ కి ప్రస్తుతం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సర్వైవల్ క్వశ్చన్ మార్క్ అనేది కూడా అంటున్నారు. ఎందుకంటే పార్టీ మనుగడకే ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వరుస పెట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. అటు కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ ఇష్యూతో పాటు అలాగే ఇలాగా విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పైన ఇలా తరచుగా కూడా అసలు ఉక్కిరి బిక్కిరి చేస్తూ వస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. తాజాగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా అది అంతు చిక్కని వ్యవహారంగా ఉంది. దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యమంత్రికి నాకేం సంబంధం ఉంటుంది, ఇంటెలిజెన్స్ అధికారులు ముఖ్యమంత్రికి రిపోర్ట్ ఇస్తారు, ఎక్కడైనా ముఖ్యమంత్రి చేయమని చెప్తాడా, ఫూలిష్ గా మాట్లాడతారనేది కూడా ఆయన అన్నారు. ఆయన తేలిగ్గా కొట్టిపారేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా గతంలో కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడక్కడ చేస్తే ఎవరైనా వేరే అంటే ఆయన చెప్పింది మనం చెబుతున్నాము, ఇదేదో కొత్తగా క్రియేట్ చేసింది కాదు, అక్కడక్కడ ఎవరెవరో ఉంటారో వాళ్ళని చేసి ఉండొచ్చు కానీ మాకేం సంబంధం అని కూడా ఆయన ఇచ్చారు. ఇలా వరుస పెట్టి అటు ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత కూడా తిహార్ జైల్లో ఉంది. ఇలా వరుస పెట్టి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కాంగ్రెస్ పదే ప్రస్తావిస్తూ కూడా విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం పైన కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. సో ఇవన్నీ కూడా ఒకటేసారి మీద పడటంతో ఇప్పుడు బీఆర్ఎస్ కి సర్వైవల్ కే క్వశ్చన్ మార్క్ ఉందనేది కూడా ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మరోవైపు బీజేపీ సాయం తీసుకుంటే బీజేపీ నేతలు కూడా చాలా విపరీతమైన ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విజయం సాధించింది ఒకటే ఒక అంశం పైన. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ ముగ్గురు ఒకటేనని అది పదే ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో బీజేపీకి కూడా సీట్లు తగ్గడంతో బీజేపీ కూడా బీఆర్ఎస్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉంది. అటు బీజేపీ నుండి సపోర్ట్ లేకపోవడము, ఇటు ప్రజల్లో కూడా పార్టీకి అంతగా ప్రస్తుతము లేకపోవడంతో బీఆర్ఎస్ నేతలతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా కాస్త అయోమయంలో ఉందని చెప్పుకోవచ్చు సందీప్.